Okay, well, hello everyone, welcome back. Welcome to the current affairs of 31st August 2021. Let's do the first one. The International Day for People of African Descent is celebrated for the first time on ఎప్పుడండి సెలబ్రేట్ చేసేది అని అంటే ఇట్ ఈజ్ ఆన్ 31st ఆగస్ట్ మొట్టమొదటిసారిగా ఇప్పటి వరకు 31st ఆగస్ట్ వచ్చేసి ప్రతి సంవత్సరం కూడా మలేషియా వాళ్ళ నేషనల్ డే సెలబ్రేట్ చేసేవారండి. రీసెంట్గానే ఈ మలేషియా నేషనల్ డేతో పాటుగా 2021లో మొట్టమొదటిసారిగా ఆఫ్రికన్ డిసెంట్ అంటే ఆఫ్రికా కాంటినెంట్కి చెందినటువంటి ప్రజలు వాళ్ళు ఇదివరకు ఎదుర్కొన్నటువంటి సమస్యలు స్లేవరీలో కానీ రేసిజంలో కానీ ఇట్లా వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నిటినీ కూడా ఓవర్కమ్ చేసి వాళ్ళకి కూడా ఈక్వాలిటీని ప్రమోట్ చేయాలి, వాళ్ళు ఎదుర్కొన్నటువంటి స్ట్రగుల్స్ మళ్ళీ రిపీట్ అవ్వకూడదు అన్నటువంటి విషయంలో వాళ్ళని కన్సిడర్ చేస్తూ ఈ ఆఫ్రికన్ డిసెంట్ వాళ్ళు సాధించినటువంటి విజయాలు దానిని సెలబ్రేట్ చేసుకుంటూ ఈ డేన మొట్టమొదటిసారిగా 2021లో ఫర్ ద ఫస్ట్ టైం 31st ఆగస్టున ఆఫ్రికన్ డిసెంట్ డే మొట్టమొదటిసారిగా ఈ ఆఫ్రికన్ డిసెంట్ పీపుల్ కోసం అని చెప్పేసి మొట్టమొదటిసారిగా ఈ డేన లాంచ్ చేశారు. అదేవిధంగా 31st ఇంకొక డే కూడా సెలబ్రేట్ చేస్తారండి, దట్ ఈస్ మలేషియన్ నేషనల్ డే ఈజ్ ఆల్సో అబ్జర్వ్డ్ ఆన్ ఆగస్ట్ 31st. మలేషియా క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏమేమి ఉన్నాయండి, దోస్ ఆర్ కౌలాలంపూర్ అండ్ ద కరెన్సీ ఈజ్ మలేషియన్ రింగెట్. అదేవిధంగా యాజ్ వీ హ్యావ్ అప్రోచ్ ద ఎండ్ ఆఫ్ ఆగస్ట్ అయిపోయింది కదండి. ఆగస్ట్ నెల మొత్తంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ డేస్ ఒకసారి చూద్దాం. 1st ఆగస్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ 1st ఆగస్ట్ అండి. ఈ 1st ఆగస్ట్ వచ్చేసి 2 ఇంపార్టెంట్ డేస్ ఉన్నాయి. ఒకటి 2 నేషనల్ లెవెల్లోనే అండి, నేషనల్ మౌంటైన్ క్లైంబింగ్ డే, నేషనల్ మౌంటైన్ క్లైంబింగ్ డే. దీనితో పాటుగా నేషనల్ ముస్లిం ఉమెన్ రైట్స్ డే, ముస్లిం ఉమెన్ రైట్స్ డే. ఈ డే కూడా సెలబ్రేట్ చేస్తాం. ఎందుకు అనంటే ట్రిపుల్ తలాక్ జడ్జిమెంట్ వచ్చినటువంటి రోజు, దట్ ఈస్ ఆన్ ఆగస్ట్ 1st. ఇట్ ఈస్ ఆల్సో అబ్జర్వ్డ్ ఆన్ ఆగస్ట్ 1st అండి, దట్ ఈస్ ద ప్రామినెన్స్. అదేవిధంగా దీనితో పాటుగా 6th ఆగస్ట్ వచ్చి వాట్ ఈస్ ఇట్స్ ప్రామినెన్స్ అండి, హిరోషిమా డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ ఆగస్ట్ 6th, హిరోషిమా డే. దాంతో పాటుగా 9th ఆగస్ట్ వచ్చేసరికి నాగసాకి డే. దీని గురించి కూడా మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామండి. జస్ట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ రివిజన్ ఐఎమ్ రివైజింగ్ దీస్ థింగ్స్. 9th ఆగస్ట్ హిరోషిమా నాగసాకి డే ఈజ్ అబ్జర్వ్డ్. దాంతో పాటుగా 13th ఆగస్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద ప్రామినెన్స్ అండి, వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే. వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ 13th ఆగస్ట్ అండి. 14th ఆగస్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద ప్రామినెన్స్ అండి, ఇట్ ఈస్ పాకిస్తాన్ వాళ్ళ యొక్క ఇండిపెండెన్స్ డే. పాకిస్తాన్ ఇండిపెండెన్స్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ 14th ఆగస్ట్. దాని తర్వాత 15th ఆగస్ట్ అయితే మన ఇండియా ఇండిపెండెన్స్ డే, దాంతోపాటు సౌత్ కొరియా, నార్త్ కొరియా వీటి యొక్క ఇండిపెండెన్స్ డే కూడా 15th ఆగస్టే. 17th ఆగస్ట్ ఈజ్ అబ్జర్వ్డ్ ఆర్ సెలబ్రేటెడ్ యాజ్ ఇండోనేషియన్ ఇండిపెండెన్స్ డే. ఇండోనేషియన్ ఇండిపెండెన్స్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ 17th ఆగస్ట్ అండి. అదేవిధంగా 20th ఆగస్ట్ 2021, 20th ఆగస్ట్కు ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటండి, సద్భావన దివస్. సద్భావన దివస్ వచ్చేసి ఇట్ ఈస్ అ బర్త్ యానివర్సరీ ఆఫ్ రాజీవ్ గాంధీ గారి బర్త్ యానివర్సరీని సద్భావన దివస్కి కూడా సెలబ్రేట్ చేస్తారు. అదేవిధంగా ఇంకొక డే కూడా ఉందండి, దట్ ఈస్ వరల్డ్ మస్కిటో డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ ఆగస్ట్ 20th. అదేవిధంగా ఆగస్ట్ 12th కూడా ఇంకొక ప్రామినెన్స్ ఉందండి, 2 ప్రామినెన్స్లు ఉన్నాయి. దోస్ ఆర్ వరల్డ్ యూత్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ ఆగస్ట్ 12th. దీనితో పాటుగా వరల్డ్ ఎలిఫెంట్స్ డే ఈజ్ ఆల్సో అబ్జర్వ్డ్ ఆన్ ఆగస్ట్ 12th. వరల్డ్ యూత్ డే వచ్చేసి ఆగస్ట్ 12th. అదేవిధంగా జనవరి 12th వచ్చేసి నేషనల్ లెవెల్లో యూత్ డే సెలబ్రేట్ చేస్తారు, స్వామి వివేకానంద గారి బర్త్ యానివర్సరీ. 20th ఆగస్ట్ అయితే సద్భావన దివస్, దట్ ఈస్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ రాజీవ్ గాంధీ. అండ్ వరల్డ్ మస్కిటో డే ఈజ్ ఆల్సో సెలబ్రేటెడ్ ఆన్ 20th ఆగస్ట్. 26th ఆగస్ట్ వచ్చేసరికి ఉమెన్స్ రైట్స్ డే, ఉమెన్స్ రైట్స్ డే ఆర్ విమెన్ ఈక్వాలిటీ డే, దట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ 26th ఆగస్ట్ అండి. అదేవిధంగా దీంతో పాటుగా 29th ఆగస్ట్ దీని యొక్క స్పెషాలిటీ ఏంటి అని అంటే ఇంటర్నేషనల్ డే అగెయిన్స్ట్ న్యూక్లియర్ టెస్ట్. ఇంటర్నేషనల్ డే అగెయిన్స్ట్ న్యూక్లియర్ టెస్ట్. నేషనల్ లెవెల్లో 29th ఆగస్ట్కి ఇంకొక ప్రామినెన్స్ ఉందండి, దట్ ఈజ్ నేషనల్ స్పోర్ట్స్ డే. నేషనల్ స్పోర్ట్స్ డే ఎవరి బర్త్ యానివర్సరీ సందర్భంగా సెలబ్రేట్ చేస్తామండి,
మేజర్ ధ్యాన్ చాంద్ గారు, ఆయన బర్త్ యానివర్సరీని 29th ఆగస్ట్ నేషనల్ స్పోర్ట్స్ డేగా అబ్జర్వ్ చేస్తాం. ఇంటర్నేషనల్ లెవెల్లో అయితే ఇంటర్నేషనల్ డే అగేన్స్ట్ న్యూక్లియర్ టెస్ట్గా సెలబ్రేట్ చేస్తాం. ఈ విధంగా టోటల్గా 30th ఆగస్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద ప్రామినెన్స్ అండి, నేషనల్ లెవెల్లో స్మాల్ ఇండస్ట్రీస్ డే. స్మాల్ ఇండస్ట్రీస్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ స్మాల్ ఇండస్ట్రీస్ డే ఈజ్ ఆన్ 30th ఆగస్ట్. ఈ విధంగా 1st ఆగస్ట్ నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ డేస్. దీస్ ఆర్ సెవరల్ అదర్ ఇంపార్టెంట్ డేస్ దట్ ఆర్ సెలబ్రేటెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ అండి. రైట్, నెక్స్ట్ వన్. Shingraj Adhana has won the bronze medal in Tokyo Paralympics. Belong to which sport? What is that sport అండి? ఎయిర్ పిస్టల్. 10 meters ఎయిర్ పిస్టల్, దట్ ఈస్ నథింగ్ బట్ షూటింగ్. దీంట్లో రీసెంట్గా ఈయన ఎయిర్ పిస్టల్ షూటింగ్ కాంపిటీషన్స్లో పారాలింపిక్స్ రీసెంట్గా జరిగినటువంటి టోక్యో పారాలింపిక్స్లో ఈయన సింగరాజ్ గారు బ్రాంజ్ మెడల్ని సాధించారు. ఇదివరకే మనం నిన్న క్లాస్లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామండి. అవని గారు, షీ హ్యాస్ వన్ అట్ ద ఏజ్ ఆఫ్ 19 years, షీ హ్యాస్ వన్ గోల్డ్ మెడల్ ఇన్ షూటింగ్. దాని తర్వాత షూటింగ్లో రెండవ మెడల్, బ్రాంజ్ మెడల్ ఎవరు సాధించారంటే సింగరాజ్ అధానా గారు బ్రాంజ్ మెడల్ని సాధించారు. అదేవిధంగా వేరే ఇతరత్ర విషయాలకు వస్తే జావెలిన్ త్రోలో ఆల్రెడీ ఒక గోల్డ్ మెడల్ వచ్చింది, ఒక బ్రాంజ్ మెడల్, ఒక సిల్వర్ మెడల్ అండ్ 1 బ్రాంజ్ మెడల్. 3 మెడల్స్ కూడా ఆల్రెడీ జావెలిన్ త్రోకి వచ్చేసాయి. గోల్డ్ మెడల్ని సాధించింది ఎవరండి? ఇట్ ఈజ్ సుమిత్ అంతిల్ గారు. సుమిత్ అంతిల్ గారు గోల్డ్ మెడల్ని సాధించారు. సిల్వర్ మెడల్ వచ్చేసరికి దేవేంద్ర జజారియా. దేవేంద్ర జజారియా గారు సిల్వర్ మెడల్ని సాధించారు. అదేవిధంగా సింగ్ గారు బ్రాంజ్ మెడల్ని సాధించారు. ఈ విధంగా డిఫరెంట్ స్పోర్ట్స్ ఈవెంట్స్లో ఈ పారాలింపిక్స్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అయ్యాయండి? దోస్ వర్ స్టార్టెడ్ ఆన్ 24th ఆగస్ట్. ఎప్పటి వరకు అండి అని అంటే 5th సెప్టెంబర్ వరకు ఈ పారాలింపిక్స్ అన్నవి జరుగుతాయి. కర్దే కమాల్తూ అన్నటువంటిది దీని యొక్క థీమ్ సాంగ్. దాన్ని పాడినటువంటి వ్యక్తి ఎవరండి? కంపోజ్ చేసి పాడినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే ఇట్ ఈస్ సంజీవ్ సింగ్. Right, which IIT along with NDMA, that is National Disaster Management Authority, has built an app that can predict natural disasters. What is that IIT అండి? ఇట్ ఈస్ IIT రూర్కీ. ఈ IIT రూర్కీ అనేటువంటిది ఎక్కడుందండి? ఉత్తరాఖండ్లో ఉంది. దీనికి సీఎంగా ప్రస్తుతం ఎవరున్నారండి అని అంటే పుష్కర్ సింగ్ ధామి గారు దీనికి సీఎంగా సర్వ్ చేస్తున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా దీనికి గవర్నర్గా, ఉత్తరాఖండ్కి గవర్నర్గా ఎవరున్నారండి అని అంటే బేబీ రాణి మౌర్య. ఈవిడ గవర్నర్గా ఉత్తరాఖండ్కి సర్వ్ చేస్తున్నారు. అదేవిధంగా ఉత్తరాఖండ్ క్యాపిటల్, దీనికి 2 క్యాపిటల్స్ ఉన్నాయండి. డెహ్రాడూన్ వచ్చేసి దీన్ని వింటర్ క్యాపిటల్గా ఉత్తరాఖండ్కి పేర్కొంటారు. అదేవిధంగా ఇక్కడ న్యాచురల్ డిజాస్టర్స్ కిందకి ఏమేమి వస్తాయండి? ఎర్త్ క్వేక్స్, ఫ్లడ్స్, ఇవన్నీ కూడా న్యాచురల్ డిజాస్టర్స్ కిందకి వస్తాయి. ఇలా సంభవించేటువంటి న్యాచురల్ డిజాస్టర్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా బిఫోర్ హ్యాండ్, ముందుగానే త్వరితగతిన వీళ్ళు ఐడెంటిఫై చేసేటువంటి టెక్నాలజీని ఈ ఐఐటి రూర్కీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. దీంతోపాటు NDMA, ఈ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఫర్దర్గా ఇది వరకు ఆల్రెడీ ఈ న్యాచురల్ డిజాస్టర్స్ దాంట్లో ఉన్నటువంటి యాక్ట్ ప్రకారం ఉన్నటువంటి రెగ్యులేషన్స్, గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని మోడిఫికేషన్స్ తీసుకొని రావడానికి ప్రస్తుతం దీనికోసం అని చెప్పేసి సన్నాహాలు జరుగుతున్నాయి. ఐఐటి రూర్కీ వాళ్ళైతే దీంట్లో రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్. రేడార్ స్టాండ్స్ ఫర్ వాట్ అండి? రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్. దీనిని కూడా యూజ్ చేస్తున్నారండి. దీని ద్వారా ఏంటి అని అంటే ఒక న్యాచురల్ డిజాస్టర్ అన్నది సంభవించినప్పుడు రేడియో వేవ్స్ని యూజ్ చేసుకొని అక్కడ జరిగేటువంటి పరిస్థితులు దాని గురించి తెలుసుకోవడం కోసం అని చెప్పేసి అప్ టు డేట్ ప్రజలందరికీ కూడా అప్డేట్ ఇవ్వడం కోసం రేడార్స్ని వాడతారు. నార్మల్గా అయితే జనరల్ సెన్స్లో రేడార్ని ఎక్కడ వాడతారు అని అంటే ఏదన్నా ఒక మిసైల్ కోల్పోయినా, లేదు అని అంటే ఏదైనా షిప్ తప్పిపోయినా అలాంటి వాటిని ఐడెంటిఫై చేయడం కోసం అని చెప్పేసి రేడియో వేవ్స్ని యూజ్ చేసుకొని రేడార్ అన్నటువంటి దాని సహాయంతో వాటిని ఐడెంటిఫై చేస్తారు. ఇక్కడ వీళ్ళు కూడా రేడార్ అనేటువంటి దాన్ని యూజ్ చేసుకున్నారు. కాకపోతే డిజాస్టర్ సంభవించినప్పుడు అప్డేట్ ఇవ్వడం కోసం అని చెప్పేసి ఈ రేడార్స్ని వీళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. బిఫోర్ హ్యాండ్ న్యాచురల్ డిజాస్టర్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. సో దట్ దీని ద్వారా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, జన నష్టం ఇదంతా కూడా తగ్గించవచ్చు అన్న ఉద్దేశంతో దీన్ని ఐఐటి రూర్కీ వాళ్ళు ఇంట్రడ్యూస్
చేశారు. అదేవిధంగా ఐఐటీ మద్రాస్ వాళ్ళు రీసెంట్‌గా ఒక కొత్త ఇన్నోవేషన్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఆ ఇన్నోవేషన్ దేనికి సంబంధించింది అనంటే ఈ వేస్ట్, ఎలక్ట్రానిక్ వేస్ట్, దీన్ని ఈ వేస్ట్ మేనేజ్మెంట్ దానికోసం అని చెప్పేసి కొత్త రకంగా ఒక ఇన్నోవేషన్‌ని ఇంట్రొడ్యూస్ చేసింది ఐఐటీ మద్రాస్. అదేవిధంగా ఇక్కడ ఉత్తరాఖండ్ విషయానికి వచ్చేసరికి దీంట్లో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ ఫస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్‌లోనే ఉందండి. అదేవిధంగా దీనితో పాటు నందాదేవి నేషనల్ పార్క్, ఇట్ ఈస్ ఆల్సో లొకేటెడ్ హియర్. అండ్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్. ఈ విధంగా డిఫరెంట్ నేషనల్ పార్క్స్ అన్నవి ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా దీంతో పాటుగా ఇక్కడ కేదార్నాథ్ అండ్ హరిద్వార్, రిషికేష్, ఇవి కూడా ఈ పిలిగ్రిమేజ్ సైట్స్ కూడా హరిద్వార్, అదేవిధంగా రిషికేష్, ఈ పిలిగ్రిమేజ్ సైట్స్ కూడా ఇక్కడ కలవు ఉత్తరాఖండ్‌లో. క్లియర్ కదండి, రైట్. అండ్ ఉత్తరాఖండ్ యొక్క ఈ స్టేట్ యొక్క స్టేట్ ఫ్లవర్ వచ్చేసి ఏంటండి, బ్రహ్మకమల్. ఈ బ్రహ్మకమలం గురించి ఎందుకు డిస్కస్ చేసామనంటే ఇది వరకు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని స్పీషీస్, వైడ్ వెరైటీ ఆఫ్ ఫ్లోరా, దానిని కన్జర్వ్ చేసుకోవడం కోసం అని చెప్పేసి ఉత్తరాఖండ్ వాళ్ళు ఒక కొత్త టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేశారు వీటన్నిటిని కన్జర్వ్ చేయడం కోసం. ఆ స్పీషీస్లో బ్రహ్మకమలం అన్నటువంటి స్పీషీస్ కూడా దాంట్లో భాగంగా ఉంది. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హెస్ లాంచ్డ్ కారిగర్ మేళా ఇన్ పార్ట్నర్షిప్ విత్ ట్రైబ్స్ ఇండియా? వాట్ ఈస్ దట్ అండి? ఇట్ ఈస్ అమెజాన్ ఇండియా అన్నటువంటిది రీసెంట్గా ట్రైబ్స్ ఇండియా, ట్రైఫెడ్ వాళ్ళ కొలాబరేషన్తో ట్రైబ్స్ ఇండియా వీళ్ళు అమెజాన్ ఇండియాతో కొలాబరేట్ అయిపోయి కారిగర్ మేళా అన్నటువంటి దాన్ని 2 వీక్ లాంగ్ ప్రోగ్రామ్ అండి. ఈ ప్రోగ్రామ్ వచ్చేసి ఆగస్ట్ 30th నుంచి సెప్టెంబర్ 12th వరకు అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా ఏంటి అని అంటే వైడ్ వెరైటీ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్, దోస్ ఆర్ ఇక్కత్ అయినా, అదేవిధంగా బ్లూ హ్యాండీక్రాఫ్ట్స్ అయినా, ఇట్లా డిఫరెంట్ వైడ్ వెరైటీ ఆఫ్ మన భారతదేశంలో దొరికేటువంటి హ్యాండీక్రాఫ్ట్స్, చేనేత కార్మికులు తయారు చేసేటువంటి చేనేత వస్త్రాలు అన్నీ కూడా దీంట్లో పొందుపరచబడతాయి అమెజాన్ త్రూ. అండ్ ఈ అమెజాన్లో ప్లేస్ చేసి వాళ్ళు సేల్స్ చేయడం ద్వారా, దాని ద్వారా వాళ్ళ సేల్స్ మాత్రమే కాదు అమెజాన్ యొక్క రికగ్నిషన్ కూడా మెరుగుపడుతుంది. దీని ద్వారా ఏంటి అని అంటే వీళ్ళకి 100% వీళ్ళు అమెజాన్ త్రూ వీళ్ళు సేల్ని పెట్టినందుకు గాను 100% వాళ్ళకి ఫీ వేవర్ అన్నటువంటిది ఉంటుంది. వాళ్ళు పెట్టుకున్న దానికి ఎటువంటి ఫీని కూడా వాళ్ళు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ట్రైఫెడ్ అంటే ఏంటండి, ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ ట్రైఫెడ్. అంటే ఈ ట్రైబల్ పీపుల్కి చెందినటువంటి అంశాలన్నింటినీ కూడా పరిరక్షించేటువంటి రెగ్యులేటింగ్ బాడీ లాగా ట్రైఫెడ్ అనేటువంటిది యాక్ట్ చేస్తుంది. అదేవిధంగా ట్రైబల్ అఫైర్స్ మినిస్టర్గా ఎవరున్నారండి, అర్జున్ ముండా గారు ట్రైబల్ అఫైర్స్ మినిస్టర్గా సర్వ్ చేస్తున్నటువంటి వ్యక్తి. అమెజాన్ యొక్క CEO ఎవరండి, ప్రస్తుతం వచ్చేసి ఇట్ ఈజ్ యాండీ జాసీ గారు అమెజాన్కి CEOగా ఉన్నారు ప్రస్తుతం. ఇది వరకు అసలు అమెజాన్ యొక్క ఫౌండర్ ఎవరండి అని అంటే జెఫ్ బెజోస్ గారండి. కాకపోతే రీసెంట్గా ఆయన ఫిలాంథ్రోపిక్ యాక్టివిటీస్ మీద ఎక్కువ దృష్టిని పెట్టాలని చెప్పేసి CEOగా ఆయన స్టెప్ డౌన్ అయిపోయారు. ఆయన ప్లేస్లో యాండీ జాసీ గారిని CEOగా అపాయింట్ చేశారు. కాకపోతే ఫౌండర్ వచ్చేసి జెఫ్ బెజోస్ గారే. క్లియర్, రైట్. నెక్స్ట్ వన్, see how many judges took oath as justices in Supreme Court of India by Chief Justice of India NV Ramana. టోటల్గా ఎంతమంది అండి, 9 మెంబర్స్. రీసెంట్గా 9 మంది సుప్రీంకోర్టులో జడ్జిలుగా NV రమణ గారు 48th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఉన్నటువంటి NV రమణ గారు రీసెంట్గా 9 మంది జడ్జిలు, వీళ్ళల్లో 4 మహిళలే ఉన్నారండి. అదేవిధంగా మొట్టమొదట ఫస్ట్ ఉమెన్ జడ్జ్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టుకి ఉమెన్ జడ్జిగా పనిచేసినటువంటి మహిళ ఎవరండి అని అంటే షీ ఈజ్ ఫాతిమా బీవి గారు. షీ హాజ్ సర్వ్డ్ యాజ్ ద ఫస్ట్ ఉమెన్ జడ్జ్ ఇన్ సుప్రీంకోర్టుకి జడ్జ్ అవ్వాలి అని అంటే అకార్డింగ్ టు ఆర్టికల్ 124 ప్రకారం ఈ జడ్జిని ఎవరు అపాయింట్ చేస్తారండి అని అంటే ప్రెసిడెంట్ గారు అపాయింట్
చేస్తారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని. అయితే దీనికి ఈ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కాకుండా జడ్జిల్ని అపాయింట్ చేయడం కానీ, అదేవిధంగా వాళ్ళ యొక్క టెన్యూర్ కానీ, రెమ్యునరేషన్ వీటన్నిటికి సంబంధించి ఒక సిస్టమ్ అన్నది ఉంటుందండి. దానిని ఏమంటారంటే కొలీజియం సిస్టమ్. కొలీజియం సిస్టమ్ ద్వారా ఈ జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్, వాళ్ళ యొక్క టెన్యూర్, ఇతరాతర అన్నీ కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా కొలీజియం సిస్టమ్ ద్వారా జరుగుతుంది. మొట్టమొదటిసారిగా అసలు సుప్రీం కోర్టుని ఏ ఇయర్‌లో ఎస్టాబ్లిష్ చేశారు బ్రిటిషర్స్ ఉన్నప్పుడు అని అడిగితే, ఇట్ ఈస్ అండర్ ద రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా మొట్టమొదట సుప్రీం కోర్ట్ కాల్కట్టాలో దీనిని స్థాపించారు. దాని తర్వాత ఇంకా సుప్రీం కోర్ట్ అని అప్పట్లో సుప్రీం కోర్ట్ అని ఎపెక్స్ బాడీగా ఒకటే ఉండేది కాదని, దాని తర్వాత కాలంలో 1950లో 26th January 1950 సుప్రీం కోర్ట్ అన్నటువంటిది ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది అప్పుడు ఎగ్జిస్టెన్స్లోకి వచ్చిందండి. మొట్టమొదట ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరండి అని అంటే, ఇట్ ఈజ్ హెచ్జే కనియా గారు ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా సర్వ్ చేసినటువంటి వ్యక్తి. రీసెంట్గా అయితే ఇట్ ఈస్ 48th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ గారు. 26th January 1950 అప్పుడు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది. కాకపోతే బ్రిటిషర్స్ ఉన్నప్పుడే సుప్రీం కోర్ట్ని ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పేసి వీళ్ళు క్యాల్కటాలో ఎస్టాబ్లిష్ చేశారు. దాని తర్వాత మెడ్రాస్, బాంబే ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్లో ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారండి. మొట్టమొదటి సుప్రీం కోర్ట్ ఎప్పుడు అని అంటే 1773 ఏ యాక్ట్ ద్వారా దీనిని ఎస్టాబ్లిష్ చేసింది అంటే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా సుప్రీం కోర్టుని క్యాల్కటాలో ఫస్ట్ టైం దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. దాని తర్వాతి కాలంలో 1950లో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాగా అది రూపొందింది. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఎక్కడుందండి? న్యూఢిల్లీలో ఉంది సుప్రీం కోర్ట్. ఇట్ ఈస్ కన్సిడర్డ్ అస్ అపెక్స్ బాడీ. కోర్ట్స్ అన్నింటిలో అపెక్స్ కోర్టుగా దానిని పేర్కొంటాం. హైకోర్ట్స్ అనేవి స్టేట్ లెవెల్లో ఉంటాయి, స్టేట్స్ అండ్ యూటీస్ లెవెల్లో. అదేవిధంగా డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అనేవి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటాయి. అదేవిధంగా దీంతో పాటు ట్రిబ్యునల్ అని ఒకటి ఉంటుంది. ట్రిబ్యునల్ అంటే ఏంటి అని అంటే స్పెషల్ కోర్ట్స్ అండి. స్పెషల్గా ఒక పర్పస్ కోసమే అపాయింట్ చేసినటువంటి కోర్ట్స్, వాటిని ట్రిబ్యునల్స్ అంటాం. దీస్ ఆర్ డిఫరెంట్ సెవరల్ అదర్ ఇంపార్టెంట్ థింగ్స్. టోటల్గా ఎన్ని హైకోర్ట్స్ ఉన్నాయండి ప్రస్తుతానికి మన భారతదేశంలో అని అంటే 25 హైకోర్ట్స్ అనేవి ప్రస్తుతం మన భారతదేశంలో ఉన్నాయి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ high courts and Supreme Court, right? Who has honored with the Rajiv Gandhi Global Excellence Award for his social service? Who is అండి? నికేత్ పటేల్ గారిని రీసెంట్గా రాజీవ్ గాంధీ బర్త్ యానివర్సరీ ఎప్పుడండి? ఇందాక మనం చెప్పుకున్నాం 28th August. It is celebrated as సద్భావన దివస్, విచ్ ఈస్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ రాజీవ్ గాంధీ గారు. అప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఆయన పేరు మీదుగా ఎవరైతే సొసైటీలో చేంజెస్ తీసుకొని రావడానికి ఎక్కువగా కృషి చేస్తారో, అది ఒక రంగం నుంచి కాదండి, అన్ని రంగాల నుంచి డిఫరెంట్ ఫీల్డ్స్ ఆఫ్ యాక్టివిటీస్ నుంచి ఎవరైతే సొసైటల్ చేంజెస్ కోసం పాటుపడతారో అలాంటి వ్యక్తులకి ఈ అవార్డ్స్ని ప్రజెంట్ చేస్తారు. అండ్ నికేత్ పటేల్ గారు వచ్చేసి ఈయన సోషల్ యాక్టివిస్ట్ అండి. అదేవిధంగా ఈయన అట్ ద ఏజ్ ఆఫ్ 2005లోనే అట్ ద ఏజ్ ఆఫ్ 19 ఈయన ఫిలాంథ్రోపిక్ యాక్టివిటీస్, సోషల్ యాక్టివిస్ట్ లాగా యాక్టివిటీస్ని స్టార్ట్ చేసేసారు. అదేవిధంగా దీనితో పాటుగా ఈయన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో సభ్యుడిగా కూడా ఈయన సర్వ్ చేస్తున్నారు. ఆయన చేసినటువంటి కృషికి కాంట్రిబ్యూషన్గా రీసెంట్గా ఈ అవార్డ్ని ప్రజెంట్ చేశారు. రైట్, నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మినిస్ట్రీ హ్యాస్ లాంచ్డ్ Vibrek app from Vigyan Bhavan? What is that ministry అండి? It is a Ministry of Ayush. యూనియన్ మినిస్టర్ ఎవరండి? సర్బానంద సోనోవాల్ గారు దీనికి రీసెంట్గా యూనియన్ మినిస్టర్గా సర్వ్ చేస్తున్నారు. ఆయుష్ స్టాండ్స్ ఫర్ వాట్ అండి? ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియో, దట్ ఈజ్ ఆయుష్. ఈ ఆయుష్ మినిస్ట్రీ ద్వారా ఏంటి అని అంటే వైబ్రేక్ అన్నటువంటి యాప్, దీని ద్వారా ఎవరైనా సరే 5 minutes బ్రేక్ దొరికితే వాళ్ళందరూ కూడా యోగా ఆర్ మెడిటేషన్, దీంట్లో భాగంగానే ఆసనాస్, వీటన్నిటిని కూడా ఏ విధంగా నిర్వర్తించాలి. 5 minutes బ్రేక్ దొరికితే
ఈ 5 మినిట్స్ బ్రేక్‌లో వాళ్ళు ఏమేమి చెయ్యగలరు అని చెప్పేసి ఈ వై బ్రేక్ యాప్ అనేటువంటి దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. దీని ద్వారా ఏంటి అనంటే ఆఫీసెస్‌లో పనిచేసేటువంటి వర్కహాలిక్ పీపుల్ వీళ్ళందరికీ కూడా ఇది మేజర్‌గా బాగా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. జస్ట్ లైక్ స్ట్రెస్ బస్టర్ లాగా ఉంటుంది. అదేవిధంగా మన డైలీ రొటీన్‌లో యోగాని కూడా ఇంక్లూడ్ చేసినట్టు అవుతుందన్న ఉద్దేశంతో ఈ వై బ్రేక్ అన్నటువంటి యాప్‌ని లాంచ్ చేశారు. దీని ద్వారా 5 నిమిషాల్లో ఎక్కడైనా సరే, ఎవరైనా సరే, ఎక్కడైనా ఈ 5 మినిట్స్‌లో యోగా, మెడిటేషన్, ఆసనాస్ సాధ్యపడేటువంటి ప్రాణాయామ అయినా, చిన్న చిన్న ఆసనాలు వీటిని సులభతరంగా వేయడం కోసం అని చెప్పేసి ఈ వై బ్రేక్ అన్నటువంటి యాప్‌ని ఆయుష్ మినిస్ట్రీ వాళ్ళు లాంచ్ చేశారు. ఇది మాత్రమే కాదండి, ఇంకొక ప్రోగ్రామ్‌ని కూడా లాంచ్ చేశారు. దట్ ఈస్ ఆయుష్ ఆప్‌కే ద్వార్ అన్నటువంటి ప్రోగ్రామ్. దీని ద్వారా ఏంటి అనంటే ప్రతి మహిళలు కూడా కిచెన్‌లో వీళ్ళకి కొన్ని మెడిసినల్ ప్లాంట్స్‌ని వీళ్ళకి అందజేస్తారండి. దాని ద్వారా కిచెన్‌లో సడెన్‌గా ఎప్పుడైనా మనకి వేళ్ళు కట్ అయినా, అదేవిధంగా ఎలాంటి చిన్న చిన్న ఫస్ట్ ఎయిడ్స్ చెయ్యాలి అని అన్నప్పుడు అట్లాంటి మెడిసినల్ ప్లాంట్స్‌ని యూజ్ చేసుకొని ఫస్ట్ ఎయిడ్‌ని చేపట్టాలి అన్నటువంటి ఉద్దేశంతో ఆయుష్ ఆప్‌కే ద్వార్ అన్నటువంటి దాని ద్వారా కిచెన్‌లో చిన్న చిన్న సాప్లింగ్స్ లైక్ అలోవెరా ఇట్లాంటి చిన్న చిన్న ప్లాంట్స్‌ని దీని ద్వారా కిచెన్‌లో యూజ్‌ఫుల్‌గా ఉంటాయని చెప్పేసి ఈ ఆయుష్ ఆప్‌కే ద్వార్ అన్నటువంటి దానిని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఇదంతా కూడా దేంట్లో భాగమండి అనంటే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ దీంట్లో భాగం. అసలు మీకు ఎగ్జామినేషన్‌లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అంటే ఏంటి అన్న క్వెషన్ అడిగారనుకోండి. ఈ ఈ 75 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం కోసం అని చెప్పేసి సీరీస్ ఆఫ్ ఈవెంట్స్‌ని కండక్ట్ చేస్తుంది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆ సీరీస్ ఆఫ్ ఈవెంట్స్ నథింగ్ బట్ ఇట్ కమ్స్ అండర్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్. రైట్. నెక్స్ట్ వన్. See who has won silver medal in men's high jump T42 in టోక్యో పారాలింపిక్స్ 2020. ఎవరు గెలుచుకున్నారండి? మరియప్పన్ తంగవేలు గారు బ్రాంజ్ మెడల్‌ని సాధించుకున్నారు. సిల్వర్ మెడల్‌ని సాధించుకున్నారు. అదేవిధంగా శరత్ కుమార్ గారు వచ్చేసి ఈ హై జంప్‌లో బ్రాంజ్ మెడల్‌ని సాధించారు. అదేవిధంగా మరియప్పన్ తంగవేలు గారి విషయానికి వచ్చేసరికి ఇది వరకు రియోలో జరిగినటువంటి 2016 రియో ఒలింపిక్స్‌లో ఈయన గోల్డ్ మెడల్‌ని సాధించారండి. ఈసారి కూడా ఈయన గోల్డ్ మెడల్ సాధిస్తారని చాలామందికి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. కాకపోతే జస్ట్ త్రుటిలో మిస్ అయ్యి సిల్వర్ మెడల్‌ని సాధించుకున్నారు. బ్రాంజ్ మెడల్ వచ్చేసి శరత్ కుమార్ గారికి లభించింది. అండ్ మరియప్పన్ తంగవేలు గారిని ఇదివరకు మన టోక్యో పారాలింపిక్స్‌కి ఫ్లాగ్ బేరర్‌గా మరియప్పన్ తంగవేలు గారినే అనుకున్నారు. కాకపోతే రీసెంట్‌గా ఆయన కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్‌తో అంటే ట్రావెల్ అయ్యేటప్పుడు టోక్యోకి వచ్చే దారిలో ఆయన కోవిడ్-19 పేషెంట్స్‌తో కాంటాక్ట్ అవ్వడంతో క్వారంటైన్‌లో ఉండాల్సి వచ్చింది. ఆ విధంగా ఆయన ఓపెనింగ్ సెరమనీకి ఫ్లాగ్ బేరర్‌గా సర్వ్ చేయలేకపోయారు. ఆయన ప్లేస్‌లో టెక్ చాంద్ గారు, జావెలిన్ థ్రోవర్ అయినటువంటి టెక్ చాంద్ గారు ఈయన ఫ్లాగ్ బేరర్‌గా సర్వ్ చేశారు. ఇట్ ఈస్ రీసెంట్ న్యూస్ రిలేటెడ్ టు మరియప్పన్ తంగవేలు గారు. బ్రాంజ్ మెడల్ అయితే ఈయనకు లభించింది. దేవేంద్ర జజారియా ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సుమిత్ అంతిల్ గారు వచ్చేసి జావెలిన్ త్రోలో గోల్డ్ మెడల్‌ని సాధించారు. దేవేంద్ర జజారియా గారు వచ్చేసి సిల్వర్ మెడల్‌ని సాధించుకున్నారు. అదేవిధంగా సుందర్ సింగ్ గారు వచ్చేసి బ్రాంజ్ మెడల్‌ని సాధించుకున్నారు. ఈ విధంగా యోగేష్ గారు డిస్కస్ త్రోలో సిల్వర్ మెడల్‌ని సాధించుకున్నారు యోగేష్ గారు. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. హౌ మెనీ గోల్డ్ మెడల్స్ వన్ ఇండియా అట్ ఏషియన్ యూత్ ఛాంపియన్షిప్స్? టోటల్‌గా ఎన్ని గోల్డ్ మెడల్స్ వచ్చాయండి? మన భారతదేశానికి 6 గోల్డ్ మెడల్స్ అనేవి లభించాయి. అవి మాత్రమే కాదండి, దానితో పాటుగా 9 సిల్వర్ మెడల్స్, 5 బ్రాంజ్ మెడల్స్ కూడా లభించాయి. అండ్ రీసెంట్‌గా ఈ ఏషియన్ యూత్ ఛాంపియన్షిప్స్‌లో మొట్టమొదటిసారిగా జూనియర్ ఛాంపియన్షిప్స్‌ని కూడా కండక్ట్ చేశారండి. దీంట్లో భాగంగా రీసెంట్‌గా మనకి ఎన్ని గోల్డ్ మెడల్స్ లభించాయండి అనంటే 8 గోల్డ్ మెడల్స్ లభించాయండి. అదేవిధంగా సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ కూడా లభించాయి. టోటల్‌గా 8 గోల్డ్ మెడల్స్ లభించాయి. దీంతో పాటుగా 5 సిల్వర్ మెడల్స్, 6 బ్రాంజ్ మెడల్స్, 5 సిల్వర్ మెడల్స్, 6 బ్రాంజ్ మెడల్స్ అనేవి లభించాయి. టోటల్‌గా యూత్ ఛాంపియన్షిప్స్‌లో అయితే 6 గోల్డ్ మెడల్స్ లభించాయండి. ఈ యూత్ ఛాంపియన్షిప్స్ అన్నవి 14 ఇయర్స్, అదేవిధంగా ప్రతి 2 ఇయర్స్‌కి బైఎన్నియల్ అండి.
2015 నుంచి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ యూత్ ఛాంపియన్షిప్స్ అన్నటువంటి వాటిని కండక్ట్ చేసేవారు. మొట్టమొదటి ఛాంపియన్షిప్స్ ఎక్కడ జరిగాయండి అనంటే దోహా, ఖతర్‌లో ఫస్ట్ ఛాంపియన్షిప్స్ అన్నవి జరిగాయి. లాస్ట్ ఛాంపియన్షిప్స్ వచ్చేసి మంగోలియాలో చోటు చేసుకున్నాయి. దాంట్లో కూడా మనం గోల్డ్ మెడల్స్‌ని సాధించుకున్నాం. అదేవిధంగా ఈ ఇయర్ వచ్చేసి టోటల్‌గా 6 మెడల్స్ అండ్ ప్రతి 2 ఇయర్స్‌కి ఒకసారి దీనిని యూత్ ఛాంపియన్షిప్స్‌ని కండక్ట్ చేస్తారు. మొట్టమొదటిసారిగా ఈ యూత్ ఛాంపియన్షిప్స్ దీనితో పాటుగా జూనియర్ ఛాంపియన్షిప్స్‌ని కూడా ఏషియన్ యూత్ ఛాంపియన్షిప్స్‌లో హ్మ్, కండక్ట్ చేశారు. అదేవిధంగా ఏషియన్ యూత్ ఏషియన్ ఛాంపియన్షిప్స్ కమిటీ, ఈ కమిటీ అన్నటువంటిది ఏషియన్ అథ్లెటిక్స్ కమిటీ. ఈ కమిటీ ఈ ప్రోగ్రామ్ ఈ ఛాంపియన్షిప్స్‌ని నిర్వహిస్తూ ఆర్గనైజ్ చేస్తూ ఉంటుంది. ప్రతి 2 ఇయర్స్‌కి ఒకసారి. దీంట్లో మేజర్‌గా ఎవరండి పాల్గొంటారు అనంటే ఏషియన్ కాంటినెంట్ అంటే ఏషియన్ కంట్రీస్ అయినటువంటి కంట్రీస్ దాని నుంచి వచ్చేటువంటి యూత్ మాత్రమే దీనిలో భాగస్వామ్యం తీసుకోవడానికి వీలు ఉంటుంది. రైట్. నెక్స్ట్ వన్, ద లాస్ట్ వన్ ఫర్ టుడే. PM Modi has dedicated Jallianwala Bagh massacre smarak to the nation located at ఎక్కడుందండి? ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ అమృత్సర్, పంజాబ్. పంజాబ్ యొక్క సీఎం వచ్చేసి ఎవరండి? అమరీందర్ సింగ్ గారు పంజాబ్కి సీఎంగా సర్వ్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ అమృత్సర్ దీంట్లో ఇక్కడే గోల్డెన్ టెంపుల్ కూడా అమృత్సర్లోనే ఉంది. పంజాబ్ యొక్క అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్ కూడా ఉంది. అండ్ ఈ జలియన్ వాలాబాగ్ స్మారక్ ఈ విషయానికి వచ్చేసరికి ఏంటండి దీని యొక్క స్పెషాలిటీ అంటే 13th April 1919 1919 సంవత్సరంలో ఈ జలియన్ వాలాబాగ్ మ్యాసకర్ అన్నటువంటిది 13 ఏప్రిల్ ఇది సిక్కులకి ఆస్పీషియస్ డే. ఏ విధంగా అండి అనంటే బైసాఖీ డే వాళ్ళ యొక్క ఫెస్టివల్ అండి. బైసాఖీ అన్నటువంటి ఫెస్టివల్ని వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నటువంటి రోజు. దానికంటే ముందు 1919లో దీనికంటే ముందు బ్రిటిషర్స్ రౌలట్ యాక్ట్ అని ఒక యాక్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తారండి. ఈ రౌలట్ యాక్ట్ ద్వారా ఏంటి అని అంటే వాళ్ళు ఎవరినన్నా ఇండియన్స్ని సస్పీషియస్గా ఐడెంటిఫై చేశారు అని అంటే అలాంటి వ్యక్తుల్ని ఏ వారెంట్ లేకుండానే వాళ్ళు ప్రిజన్లో పెట్టొచ్చు ఎన్ని ఇయర్స్ అయినా అని చెప్పేసి రౌలట్ యాక్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. దానికి ఎగెయిన్స్ట్గా ఈ డాక్టర్ సత్యపాల్ అండ్ సైఫుద్దీన్ కిచులు వీళ్ళిద్దరూ దానికి ఎగెయిన్స్ట్గా తిరుగుబాటు చేసిన కారణంగా వాళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తారండి. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు అన్న ఉద్దేశంతో మన ఇండియన్స్ ఏం చేస్తారు అనంటే దానికి ఎగెయిన్స్ట్గా శాంతియుతంగానే ప్రొటెస్ట్లని చేపడుతూ ఉంటారు. ఈ జలియన్ వాలాబాగ్ ప్లేస్లో శాంతియుతంగా ప్రొటెస్టులు చేస్తూ ఉంటారు. కాకపోతే అది నచ్చని బ్రిటిషర్స్ ఏం చేశారు అని అంటే అప్పుడు పంజాబ్కి లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నటువంటి మైకెల్ ఓ డయర్ ఈయన ఆర్డర్స్ మేరకు జనరల్ డయర్ అని ఒక ఆయన ఉంటారు. ఆయన ఫైరింగ్ని స్టార్ట్ చేస్తారు. అక్కడ కేవలం ఒకే ఒక ఎగ్జిట్ మాత్రమే ఉంటుందండి. ఆ విధంగా వాళ్ళు ఫైరింగ్ స్టార్ట్ చేసినప్పటికీ కూడా ఆ ఒక్క ఎగ్జిట్ కారణం చేత కొన్ని థౌజండ్స్ ఆఫ్ పీపుల్ నియర్లీ 1000 పీపుల్ ఆ కాల్పుల్లో చనిపోయారు. ఆ విధంగా జలియన్ వాలాబాగ్ మ్యాసకర్ చాలామంది అయితే అక్కడ ఒక బావి కూడా ఉండేదండి. ఆ బావిలో దీనికి కూడా ప్రాణాలని అర్పించారు. ఆ విధంగా జలియన్ వాలాబాగ్ మ్యాసకర్ వాళ్ళ సిక్కుల యొక్క ఆస్పీషియస్ డే నాడు జరిగినటువంటి ఒక ఘోరమైన పరిణామం దట్ ఈస్ జలియన్ వాలాబాగ్ మ్యాసకర్ అండి. ఈ జలియన్ వాలాబాగ్ మ్యాసకర్ డే కూడా 13th ఏప్రిల్లో అబ్జర్వ్ చేస్తారు. రీసెంట్గా వాళ్ళు చేసినటువంటి సాక్రిఫైస్కి దానికి ప్రతిఫలంగా ఇప్పటికీ కూడా అమృత్సర్ మీరు విజిట్ చేస్తే ఆ గోడల మీద ఆ బ్లడ్ స్టెయిన్స్ అనేవి కూడా ఇప్పటికీ స్టిల్ ఇట్ ఈస్ దేర్. 1919 రీసెంట్గా 102 ఇయర్స్ ఈ జలియన్ వాలాబాగ్ మ్యాసకర్ జరిగి 102 ఇయర్స్ అయినటువంటి సందర్భంగా దీనిని నేషన్కి అంకితం ఇచ్చారు. అండ్ దీంట్లో భాగంగానే మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆయనకి బ్రిటిషర్స్ ఇచ్చినటువంటి నైట్హుడ్ అన్నటువంటి టైటిల్ని వెనక్కిచ్చేస్తారు. అదేవిధంగా గాంధీ గారు అయితే కైజర్ ఏ హింద్ అన్నటువంటి టైటిల్ని కూడా రినౌన్స్ చేస్తారు, అంటే వెనక్కి ఇచ్చేస్తారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి వచ్చినటువంటి నైట్హుడ్, గాంధీ గారికి వచ్చినటువంటి కైజర్ ఏ హింద్ టైటిల్ని వెనక్కి ఇచ్చేస్తారు. దీంతో పాటుగా ఈ మ్యాసకర్కి పాల్పడినటువంటి వ్యక్తులు ఈ జనరల్ ఓడయర్ కానీ మైకేల్ ఓడయర్ వీళ్ళకి ఎగెయిన్స్ట్గా ఒక కమిటీని కూడా వేస్తారండి ఈ మ్యాసకర్ గురించి. దట్ ఈస్ హంటర్ కమిషన్. దీని గురించి అసలు ఎంటైర్
అనాలిసిస్ చేసి రిపోర్ట్‌ని ఇవ్వాలని చెప్పేసి హంటర్ కమిటీని వేస్తారు. ఆ కమిటీ ద్వారా ఈ ఎవరైతే కాల్పులకి పాల్పడ్డారో జనరల్ డయర్ ఆయన నిర్దోషి అని చెప్పేసి కేస్‌ని కొట్టేస్తారు. ఆ విధంగా మన ఇండియన్స్‌కి అన్యాయం జరుగుతుంది. దట్ వాజ్ ఆన్ 13th April 1919. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జలియన్ వాలాబాగ్ మాసకర్. క్లియర్ కదండి? వెల్, దట్స్ ఆల్ ఫర్ టుడే. విల్ బి మీటింగ్ అగైన్ టుమారో. అంటిల్ దెన్, బీ ఫిట్, బీ కన్సిస్టెంట్ అండ్ థ్యాంక్ యూ.